హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో చాలా ఫేమస్ అండ్ టేస్టీ ఫాలుదా రెసిపీ చూద్దామండి. ఈ ఫాలుదాని బయట మనం ఎక్కువ డబ్బులు పెట్టి తాగేస్తాం. ఇంట్లో చేస్తే బాగా కుదురుతుందో లేదో అనుకుంటాం, కానీ అలాంటి ఆలోచనే లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్ మిక్స్తో టేస్టీ అండ్ హెల్తీ ఫాలుదాని చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఫాలుదా చేయడానికి ఈట్ మీ బ్రాండ్ యొక్క మ్యాంగో ఫ్లేవర్ ఇన్స్టెంట్ ఫాలుదా మిక్స్ని తీసుకున్నానండి. మనకి బయట ఎక్కువగా రోజ్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్లో దొరుకుతుంది. దీని రేట్ కూడా అంత ఎక్కువగా ఏముండదండి, జస్ట్ 75 రూపీస్లో వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 1 లీటర్ పాలని వేడి చేసుకోవాలి. ఫాలుదా చేయడానికి ఇలా స్టీల్ పాత్ర తీసుకుంటే బాగుంటుంది. పాలు వేసుకున్నాక దీంట్లోకి 1 గ్లాస్ అంటే దాదాపు 200 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీదనే కంటిన్యూగా కలుపుకుంటూ 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలపడం వలన మీగడ పైన అట్టులాగా కట్టకుండా పాలు చిక్కగా తయారవుతాయి. పాలు ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత కూడా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఈ పౌడర్ త్వరగా అడుగున గడ్డ కట్టేసి మాడిపోతుంది. ఇది కొంచెం మాడినా కానీ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. దీన్ని ఇలా కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ 15 to 20 మినిట్స్ మరిగించుకుంటే ఇది చిక్కగా తయారవుతుంది. మనకు ప్యాకెట్ పైన 10 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందని ఉంటుందండి, కానీ 10 మినిట్స్లో ఇది అంతగా చిక్కబడదు. ఇక్కడ నేను దీన్ని 15 to 20 మినిట్స్ మధ్యలో మరిగించానండి. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి. మనకు ఎంత కూల్గా కావాలనుకుంటే అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఇక సర్వ్ చేసుకుంటామనే 15 మినిట్స్ ముందు ఒకసారి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇది చక్కగా చిక్కబడిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఫాలుదా రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చినప్పుడు బయట కొనాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఇలా ఇంట్లో హెల్తీగా చేసిస్తే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా చిన్న చిన్న పార్టీలకి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్లో సగం వరకు ఫాలుదాన్ని వేసేసుకొని నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, ఇవి మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత మళ్ళీ ఫాలుదా వేసేసుకొని ఐస్ క్రీమ్, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూల్గా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫాలుదా ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ఇన్స్టెంట్ మిక్స్తో ఫాలుదాని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.